photographer, photojournalist, equally a journalist in the coverage. మిగతా జర్నలిస్టులు పత్రికలకి టెలివిజన్కి రాసేటటువంటి జర్నలిస్టులు ఎలాగో ఫోటో జర్నలిస్టులు అంతే. కొన్ని సందర్భాలలో మా మిత్రుల కన్నా జర్నలిస్టుల కన్నా ఫోటో జర్నలిస్టులు చేసే కృషి ఉందే, గ్రాస్ రూట్ లెవెల్కి సీన్ దగ్గరికి వెళ్ళి లాఠీ చార్జీలు, పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్, వీటన్నింటినీ భరించే వ్యక్తి ఫోటోగ్రాఫర్. మేము తప్పించుకుంటాం, కవరేజీలో రాళ్ళు పడుతుంటే పక్కకు వెళ్తాం కవరేజీలో, కానీ ఫోటోగ్రాఫర్లు పక్కకు వెళ్ళైనా తినైనా కవరేజ్ చేయాల్సినటువంటి పని. అందుకే ఫొటోస్ లేకుంటే న్యూస్ పేపర్ లేదు. వితౌట్ ఫొటోస్ పేపర్ని ఊహించండి ఎట్లా ఉంటుందో. ఏ న్యూస్ ఫోటోగ్రాఫర్ డైరెక్ట్లీ హిట్స్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ఏ న్యూస్ రిపోర్ట్ ఆలోచింపజేయటానికి ఎట్లాగా చేస్తుందో ఫోటో ఇమీడియట్గా ఇచ్చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వము వరల్డ్ ఫోటోగ్రఫీని ప్రోత్సహిస్తుంది, ఫోటోగ్రాఫర్ని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహాన్ని గత ప్రభుత్వం మర్చిపోయింది. కమిషనర్ గారు గత ప్రభుత్వం మర్చిపోయింది. సో మళ్ళీ పునరుద్ధరించినందుకు ఈ ప్రభుత్వం కమిషనర్ గారికి, మంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఫోటో షుడ్ ఎక్స్ప్లెయిన్, ఫోటో షుడ్ గివ్ ఏ థాట్, ఫోటో షుడ్ రికార్డ్ అయిపోవాలి. అట్లాంటి ఫోటోలకు ఇంకా అవకాశం ఉండాలని చెప్పి ఫోటోగ్రఫీని ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతమంది పార్టిసిపేట్స్ వచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్త ఫోటోగ్రాఫర్స్ డే. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఫోటో అంటే ఏముందలే ఫోటోవేలే అన్నంత ఈజీగా ఫోటో ఉండదు. ఒక ఫోటోని తీయాలి అంటే, ఆ ఫోటోకి ఒక కళ తీసుకురావాలి అంటే ఆ ఫోటోగ్రాఫర్కో, ఆ ఫోటో తీయాలి అని కుతూహలం ఉన్న ఆ పర్సన్ చాలా డెడికేటెడ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి తనకి కావలసిన పద్ధతిలో ఆ ఫోటోకి జీవం పోసే విధంగా అంత కష్టపడితేనే ఆ ఫోటో నిజంగా మనకి ఫోటోలాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు 101 మంది 101 మెంబర్స్ మోర్ దాన్ 900 పిక్చర్స్ని ఇవ్వటం జరిగింది. ఆ ఫోటోలన్నీ కూడా ఒక దరి నుంచి ఆ గ్యాలరీలో చూశాను. ఒక్క ఫోటోను మించి ఒక ఫోటో, ఒక సోదరుడు తీసిన ఫోటోను మించి ఇంకొక సోదరీమణి తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు. ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తలంచి ఎన్నికల ముందు ఏవైతే అభయహస్త కార్యక్రమం ద్వారా ప్రజలకు హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన 2వ రోజు నుంచి ఏ కార్యక్రమాలు అయితే చేపట్టామో మా కమిషనర్ గారు, మా వ్యవస్థ అంతా ఏవైతే లాంచ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిన ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో స్పందన మా మీడియా మిత్రులు పేజీలు రాస్తుంటారు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఒక పేజీలో సారాంశాన్ని ఒక పిక్చర్లో చూపించగలుగుతారు ఫోటో తీసే మా ఫోటోగ్రాఫర్ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. అంటే అది నిజంగా ఈ ఫోటో ప్రతిరోజు మార్నింగ్ పేపర్ చూసే అలవాటు నాకు. ప్రతిదీ మ్యాటర్ పూర్తిగా అన్ని పేజీలు చదవలేం, కానీ అన్ని పిక్చర్స్ చూస్తాం. అది ఆ పిక్చర్ యొక్క గొప్పతనం, అది ఆ ఫోటోగ్రాఫర్ యొక్క నైపుణ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలా చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, వాటన్నిటినీ ఈ గడిచిన 8 నెలల నుంచి మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నాకు ఒక 15-17 నిమిషాల్లో మేము పడ్డ కష్టం, 8 నెలల నుంచి పడ్డ కష్టాన్ని కంటికి కొట్టొచ్చినట్లు ఇప్పుడు నాకు చూపించారు. అంటే అది ఫోటోగ్రాఫర్గా మీకున్న గొప్పతనం. అదే మా జర్నలిస్ట్ సోదరులు ప్రతి పేపర్లో సుమారుగా అదే 16 పేజీలో, 18 పేజీలో, 20 పేజీలో మ్యాటర్ ఉంటుంది. దాంట్లో 15 to 18% పిక్చర్స్ ఉంటాయి. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా
మోర్ దాన్ 80% ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్ చదివేది చాలా తక్కువ. మనం ఈ పిక్చర్స్ చూసే ఆ సారాంశం ఏంటో మెయిన్ హెడ్లైన్ చూసి ఫాస్ట్గా ముందుకు మూవ్ అయిపోతున్న ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నిజంగా కళని అభిమానించడంతో పాటు దాంట్లో మీకున్న ప్రావీణ్యతను చూపిస్తూ అద్భుతంగా కంటికి కొట్టొచ్చినట్లు ప్రతిబింబించేటట్లు ఏవైతే మీరు తీసే పిక్చర్స్ ఉన్నాయో మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తూ, మీతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరిమణులను కూడా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా ఈ ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఫోటోగ్రాఫర్స్లో కూడా చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలు కూడా ఉన్నాయి. మా మిత్రులు ఇచ్చినట్లు తప్పకుండా ఇది వేదిక కాదు, కానీ తప్పకుండా మీ సమస్యలను కూడా మీ మంత్రిగా నేను హామీ ఇస్తున్నాను. మీ సమస్యలను కూడా పరిష్కరించే దాంట్లో పాజిటివ్గా ఈ ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ ఫోటోగ్రాఫ్ వ్యవస్థ సోదరులందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 20,000 రూపాయల నగదు శాలువా మెమెంటోతో ఆనబుల్ వరికిళ్ళ నరేష్ గారు, తర్వాత కంది శివప్రసాద్ గారు ఖమ్మం. నా దగ్గర వచ్చిండారు సార్ శివప్రసాద్ గారు, కంది శివప్రసాద్ గారు. కంది శివప్రసాద్ గారు ఖమ్మం, వారికి శుభాకాంక్ష. తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత శ్రవణ్ గారు, షరీఫ్ గారు, వెంకటేశం గారు, ముగ్గురు రెడీ ఉండాలి.